దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. ఈ యొక్క దినమున ఈ యొక్క వాక్యాన్ని ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము 11వ కీర్తన 4వ వచనాన్ని మనము చదువుదాం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఈ దినమున మనము దేవుడు ఎక్కడ ఉన్నాడు, అలాగే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాల్ని గమనించాలి. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధాలయంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అంటే మనము కూడా ఆయన నివసిస్తున్నటువంటి పరిశుద్ధాలయానికి వెళ్ళినప్పుడే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సింహాసనాన్ని మనం చూడగలం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి మనము 6వ వచనం వరకు చదివినప్పుడు, యెషయా రాజైనటువంటి ఉజ్జియా మరణించినటువంటి సంవత్సరంలో దేవాలయమునకు వెళ్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ దేవాలయమునకు వెళ్ళాడో అక్కడ ప్రభు ఆసీనుడైండుట అతడు చూస్తూ వచ్చాడు. దేవుని యొక్క సింహాసనాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క మహిమను చూస్తూ వచ్చాడు. అనేక మంది శరాపులు, దూతలు ఆ యొక్క దేవుణ్ణి గానము చేస్తున్నటువంటి సంఘటనను చూస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన మహిమను మనం చూడాలి అని అంటే మనము ఆయన ఉండేటువంటి చోటికి మనము వెళ్ళాలి. అక్కడే ఆయన ప్రసన్నతను మనం చూడగలం. అందుకనే 27వ కీర్తన 3-4 వచనాల్లో దావీదు భక్తుడి రీతిగా అంటాడు. 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద ఒక్క వరమడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కాబట్టి దేవుని యొక్క మహిమను మనం చూడాలి అని అంటే దేవుడు ఉండేటువంటి స్థలానికి మనం కూడా వెళ్ళాలి. ఆయన పరిశుద్ధాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మహిమను మనము చూడగలం. అంతేకాకుండా 11వ కీర్తన 4వ వచనంలో ఈ రీతిగా చెప్తా ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది. దేవుడు ఆకాశమందున్నాడు. దీనికి మనకి ఏం సంబంధము అని అంటే ఇదే మాటను ప్రసంగి గ్రంథకర్త రాస్తూ రీతిగా అంటాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివితే, నీవు దేవుని మందిరమునికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. 2వ వచనం, నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకొట్టుకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఈ ఆకాశమందుండుటనేటువంటి పదాన్ని ప్రసంగి గ్రంథకర్త కూడా తెలియజేస్తున్నాడు. దావీదు అంటాడు, ఆయన సింహాసనం ఆకాశమందున్నది. ప్రసంగి అంటాడు, దేవుడు ఆకాశమందున్నాడు, నీవేమో భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. కాబట్టి ఎందుకు అనంటే ఆయన ఆ సింహాసనం నుండి, ఆకాశం నుండి మనలను చూస్తూ ఉన్నాడు. 11వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు చెప్పేటువంటిది అదే. ఆయన సింహాసనము ఆకాశమందున్నది, ఆయన కన్నులు నరులందరినీ కూడా చూస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు అనేటువంటి భయమును కలిగి మనము జీవించాలి. ఇక్కడ ఆయన ఆకాశమందున్నాడు అని సింపుల్గా చెప్పబడలేదు, కానీ ఆయన సింహాసనం ఆకాశమందున్నది. ఆయన సింహాసనం అనేటువంటి మాట దేవుని యొక్క పరిపాలనకు సూచిస్తూ ఉంది. దేవుని యొక్క పరిపాలనలోనికి మనము రావాలి, ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఇదే మాట చెప్పబడుతుంది. సామెతలు 3:6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన్ని త్రోవలను సరళము చేయను. కాబట్టి దేవుని యొక్క మహిమను చూడాలి అంటే ఆయన ఉండే పరిశుద్ధాలయంలోనికి మనం వెళ్ళాలి. అలాగే ఆయన సింహాసనం ఆకాశమందున్నది, ఆయన సింహాసనానికి ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ప్రభువటి కృపను మనకు దయచేయును గాక.